తెలంగాణ మామిడికి మంచి రోజులు రానున్నాయి. సేంద్రియ విధానంతో మామిడిలో అధిక లాభాలు వచ్చేలా రైతులను ప్రోత్సహించనుంది సర్కార్. రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తూనే మామిడిని విదేశాలకు ఎగుమతి చేయనుంది. మామిడిలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మామిడికి తెలంగాణ బ్రాండ్ ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో పండే మామిడిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. మన రాష్ట్రంలో 20కి పైగా మామిడి వెరైటీలు సాగవుతాయి. వీటిలో బంగిన్పల్లి, దశేరి, హిమాయత్, కేసరి, తోతాపురి రసాలు ఎక్కువగా పండుతాయి. ఇక్కడ పండే మామిడికి నార్త్ ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉండటంతో మామిడిని ఎగుమతి చేసి క్యాష్ చేసుకోవాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇక నుంచి హిమాయత్ వెరైటీ పంట విస్తీర్ణం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. దిగుబడి పెంచడానికి రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు 100 ఎకరాలను ఒక మోడల్ గా తీసుకుని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్త క్రాప్స్, కొత్త వెరైటీస్, కొత్త కల్టివేషన్ సిస్టమ్స్ని తీసుకొని హై ఈల్డింగ్ తీసుకురావడానికి కానీ మనము ప్రోగ్రామ్స్ కూడా చెప్పి డెమాన్స్ట్రేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హిమాయత్ మన తెలంగాణ బ్రాండెడ్ యొక్క ఫ్రూట్ మ్యాంగోలో హిమాయత్ కాబట్టి హిమాయత్ను పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయడానికి కూడా మనం నేషనల్ హార్టికల్చర్ మిషన్ ద్వారా ఈసారి ఏరియా ఎక్స్పెన్షన్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ మేము హిమాయత్ ప్లాంటేషన్ అల్ట్రా హై డెన్సిటీ ద్వారా చేపట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పటికే కల్తీ లేని సేంద్రియ పండ్లు, కూరగాయలు, అల్లం, పసుపు, కారం అందించాలని సర్కార్ భావిస్తోంది. ఇక మామిడి పండ్లను కూడా సహజ పద్ధతుల్లోనే మాగబెట్టి నాణ్యమైన వాటిని ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. వాతావరణం ప్రకారంగా బాగా కాపు కాసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్లో ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ఈసారి పెట్టి 75% సబ్సిడీ మీద మేము రైతులను ఎంకరేజ్ చేయడానికని కొంతమంది రైతుల్ని ఒక 5-6 జిల్లాలలో హిమాయత్ ఒకటి అల్ట్రా హై డెన్సిటీ, దశేరి ఒకటి అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్లో ఎకరానికి 670 మొక్కలు పెంచి రైతులు చక్కగా ఎకరానికి 6 నుంచి 7 టన్నులు ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, క్వాలిటీ ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతాం. రాష్ట్రంలో పండే మామిడికి విదేశాల్లో గిరాకీ పెంచేలా సర్కార్ చర్యలు తీసుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.